ఇరాన్ సంక్షోభం ఏమీ తేలట్లేదు. ఓ పక్కన ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బ తర్వాత బెత్తరపోయినటువంటి ఇరాన్ ఇప్పటికీ అసలు ఖొమైనీ ఎక్కడున్నాడో తెలియట్లేదు, ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతున్నారో తెలియట్లేదు. ఏదో సంథింగ్ నడిచిపోతుంది. ప్రస్తుతం ఆల్రెడీ ఒక అధ్యక్షుడు ఎన్నికై ఉన్నారు కాబట్టి నడిచిపోతుంది. దాని ఇంపాక్ట్ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. డాలర్తో కంపేర్ చేస్తే మన రూపాయి పతనం అయిందంటే 84 రూపాయలు 85 రూపాయలు అయితే డాలర్తో పోలిస్తే మారకపు విలువ నవంబర్లో దాదాపు 10% పడిపోయింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో తీవ్ర సవాళ్ళను ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తిందని కవర్ చేసుకుంటోంది. ఇరానియన్ రియాల్ భారీ స్థాయిలో పతనం అవుతుందని చెప్పి స్వయంగా డొనాల్డ్ ట్రంప్ విజయం తర్వాత ఇది మరింత పతనం అయిపోయిందని ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. శక్తివంతమైన దేశాలతో ఇరాన్ అణు ఒప్పందం కుదుర్చుకున్నటువంటి సమయంలో డాలర్ మారకపు విలువ 32,000 ఉంటాయి. ఇబ్రహీం రైసీ మరణం తర్వాత ఏడాది జూలైలో అధ్యక్షుడిగా మౌసూద్ పెజిష్కియార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మరింత క్షీణించింది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన తర్వాత డాలర్తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ విలువ 7.03 లక్షల రియాల్స్కి పతనమైంది. ప్రస్తుతం 7,70,000 రియాల్స్కి పడిపోయింది. ఇది ప్రధానమైన సమస్య. ఇరాన్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్న నేపథ్యంలో ఇంధన సంక్షోభం వెంటాడుతుండడం, భారీ స్థాయిలో సహజ వాయువు, ముడి చమురు నిక్షేపాలు ఉన్న వాతావరణ పరిస్థితులకు అనుగుణ ఇంధన రంగాన్ని సిద్ధం చేయలేకపోతున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ కనబడుతోంది.